ఏమన్నా ప్రాబ్లం? సంస్థలో గత 20 సంవత్సరాల నుంచి మీటింగ్లు చేస్తూ జీవనం కొనసాగిస్తున్న సుమారు 4,000 మంది మీటర్ రీడర్లని ఈ రోజు విద్యుత్ సమస్య ఏం చేస్తుందంటే స్మార్ట్ మీటర్ల పేరుతోటి వీళ్ళని ఇళ్ళకి పంపించే మార్గం చేస్తుంది. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల అటు ప్రభుత్వానికి కానీ అట్లా కన్జ్యూమర్కి కానీ ఎటువంటి ప్రయోజనమే లేదు. ఎందుకంటే ఈరోజు ఒక స్మార్ట్ మీటర్ పెట్టాలంటే సుమారు 7,000 రూపాయలు నువ్వు స్మార్ట్ మీటర్ పెట్టాలా. దానికి ప్రతి నెల దానికి అయ్యే ఖర్చు వచ్చి మెయింటెనెన్స్ కింద ఒక 50 రూపాయలు పడుతుంది. కానీ ఈ రోజు ఒక మీటర్ రీడర్కి అయ్యే ఖర్చు ఏం తెలుసా, నెలకు వచ్చి 6 రూపాయలు ఎక్కడ ఒక బిల్లుకి ఇస్తున్నారు. ఇంత లాసులో పెట్టుకొని ఈరోజు కావాలని ఎగ్జామిన్ చేస్తుంది. దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రం మొత్తం మీద 3 డిస్ట్రిక్ట్లలో మీటర్ రీడర్లు నిరాహార దీక్ష చేయడం మొదలుపెట్టింది. దీని ప్రతిఫలం ఏదన్నా సరే అటు ప్రభుత్వం కానీ మీడియా మొక్క తెలియజేస్తా ఉన్నాం. ఇంకేమన్నా చెప్పాలని ఉందా గవర్నమెంట్కి కానీ? ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం. విజన్ అని చెప్పేసి సీఎం గారు చెప్తా ఉన్నారు. ఈ విజన్ లో భాగంగా మీటర్ రీడర్లు అయితే మిమ్మల్ని నమ్ముకొని ఈ రోజు ఉన్నారు. మీరు చేయాల్సిన పద్ధతి ఏంటంటే మీకు లేనిపోని అన్ని క్రియేట్ చేస్తున్నారు. మా వచ్చే జీతాలు చాలా తక్కువ. దీంట్లో మళ్ళీ మీరు వచ్చిన తర్వాత అరాకోరంగా దాన్ని కొట్టేశారు. అది కాకుండా ఈ రోజు మీ మనిషి బతకాలంటే కనీసం 25,000 కావాలి. కానీ ఈ రోజు వచ్చి మొత్తం మాకు వచ్చే టోటల్ మీద 10,000 వస్తుంది. దాన్ని కూడా లేకుండా చేస్తున్నారు. ఈ దృష్టి మీరు చూసుకొని మమ్మల్ని చేయాలని మీరే చేయాలని మీకు కోరుతా ఉన్నాం.